మేరీ ఏమో ఆత్మికంగా జీవించినప్పుడు, పరిశుద్ధంగా జీవించినప్పుడు ఎవరు అడ్డు వస్తున్నారు? మార్తా సొంత చెల్లిని అడ్డు వస్తున్నారు. భారత ఏమో పరిశుద్ధంగా జీవించాలి, చివరి రోజు దేవుడు ఎప్పుడైనా రాపోతున్నారు అని ధైర్యంతో నిలబడినప్పుడు భార్య ఏమో రకరకాల సమస్య తెచ్చుకుంటుంది. అలాగే భార్య ఏమో పరిశుద్ధంగా జీవించాలి, దేవుడు గురించి నిలబడాలి అన్నప్పుడు భారత కూడా రకరకాల సమస్యలు తెచ్చుకుంటారు. ఇది కూడా జాగ్రత్త వినాలి. లేకపోతే సైతాన్ ఏదో ఒకటి మన కుటుంబంలో సమస్య తీసుకొస్తుంది. ఒకవేళ మీకు సమస్య వచ్చింది అనుకోండి, ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు యేసు ప్రభుకి మార్తా ఇంటికి పిలిచిన తర్వాత మార్తానే చెల్లి గురించి రకరకాల మాటలు చెప్పింది కదా, నాకు కూడా ఇలాంటి మాటలు వస్తుంది, నేనే నిలబడాలి, ధైర్యంతో నిలబడాలి, దేవుడి గురించి నిలబడాలి, నా యేసు ప్రభు గురించి నిలబడాలి, జీవించాలి అని ఆలోచన మనకి ఉండాలి, ఆ ధైర్యం మనకి ఉండాలి. లేకపోతే మేము కూడా ఒక రోజు ఈ మార్తలంగా పడిపోతాము. హల్లెలూయా, హల్లెలూయా. 41లో ఏం రాయబడి ఉన్నాయి చూద్దాం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని. ఇక్కడ ఏం చూస్తున్నాము? మార్తా మార్తా, మీరు ఎక్కువ పని పెట్టుకుంటూ ఎందుకు మీరు చింతిస్తున్నారు, బాధపడిపోతున్నారు? నేను ఏమన్నా చెప్పినా మీకు? ఎక్కువ పని పెట్టుకుంటూ వాక్యం వినకుండా మీరు ఈ బిజీలో ఉండండి అని నేను ఏమైనా చెప్పినా మీకు? లేదు కదా. మరి ఎందుకు మీరు చింతపడిపోతున్నారు, బాధపడిపోతున్నారు ఈ పని గురించి? ఈరోజు కూడా చాలామంది ఇలాగే ఉంటారు. కావాలని పని చేస్తూ ఉంటారు, ఎక్కువ కావాలని ఎక్కువ పని చేస్తూనే ఉంటారు. నాకు టైం లేదు, మీరు సహాయం చేయలేరు, ఏది కూడా నా గురించి ఆలోచిస్తలేరు, నేను ఒక్కనే అని చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఇలాంటి పర్సన్స్ కూడా చాలా కుటుంబంలో ఉన్నారు. బయట మాత్రం ఒక భక్తిగా కనిపిస్తారు, పరిశుద్ధంగా కనిపిస్తారు, లోపడేమో రకరకాల సమస్య చేస్తూ ఉంటారు. చూడండి ఇక్కడ ఈ మార్తా ఏం చేసింది? యేసు ప్రభుని ఇంటికి తీసుకొచ్చారు. మార్తానే కదా ఈ సమస్య తెచ్చుకుంటుంది కుటుంబంలో. ఇలా చేసిన కూడా చాలామంది ఉన్నారు. మీరు భక్తిగా యేసు దగ్గరికి వెళ్ళి భక్తి సూచించుకుంటూ మీరు తీసుకొస్తారు, ఇంట్లో ఏమో వేరేది ఒకటి, బయట ఏమో వేరేది ఒకటి. అవును కదా. ఇక్కడ 38లో ఎవరు యేసు ప్రభుని తీసుకొచ్చారు? మార్తా. చూడండి, యేసు ప్రభు మా ఊరు వచ్చారు అని ఎవరు వెళ్ళారు? మార్తా అక్కడికి వెళ్ళింది యేసు దగ్గరికి. ఈ మార్తాని ఇంటికి తీసుకొచ్చారు. మార్తానే ఈ అన్ని రకరకాల సమస్య కుటుంబంలో చేస్తారు. ఇక్కడ మరియమ్మ చక్కగా కూర్చుంటూ వాక్యం వింటున్నారు. ఏమైనా జవాబు ఏమైనా ఇచ్చిందా? హల్లెలూయా. ఏమైనా జవాబు ఏమైనా ఇచ్చిందా? ఇక్కడ చూస్తే 39లో మరియమ్మ ప్రశాంతంగా వాక్యం చూస్తున్నారు. ఆయనకి ఆకలి లేదు, ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు. ఎందుకైతే యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వచ్చారు, యేసు ప్రభు మాట స్వరం వింటున్నారు. ఈరోజు యేసు ప్రభు చూడాలంటే ఉపవాసం చేస్తే కూడా యేసు ప్రభు మీరు చూడలేరు. హల్లెలూయా. అర్థమైందా మీకు? ఈరోజు చాలామంది యేసు ప్రభు నీకు చూడాలని ఫాస్టింగ్ ప్రే చేస్తారు, రకరకాల అంటే ప్రార్థన చేస్తారు, కానీ ఇప్పుడు ఎవరు కూడా చూడలేరు. కానీ స్వయం వాళ్ళ ఇంటికి యేసు ప్రభు వచ్చారు. ఎంత భాగ్యత వాళ్ళ కుటుంబంని చూడండి, ఎంత గొడవ అక్కడ మనం చూస్తున్నాము. ఈరోజు చాలా కుటుంబంలో ఇదే గొడవ, ఇదే మాట, ఇదే రకరకాల పనిలో బిజీ అయి ఆత్మ ఈరోజు నరకంకి వెళ్ళిపోతుంది. అలాంటి దారిలో కూడా విశ్వాసీలో జీవిస్తున్నారు. ఒకసారి మీరు యేసు ప్రభుని తెలుసుకున్నారంటే చనిపోయే వరకు మీరు నిలబడాలి. కష్టం వచ్చినా సరే, నష్టం వచ్చినా సరే,
బాధ వచ్చినా సరే, దుఃఖం వచ్చినా సరే, పరీక్ష వచ్చినా సరే మీరు ధైర్యంతో నిలబడాలి. అప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. మనలాగా పాపి ఈ భూమిలో ఎంతమంది లేరు? వాళ్ళ కోసం దేవుడు 2025 ముందు వచ్చారు. ఈ పాపిష్టి మనిషి కోసం ప్రాణం ఇచ్చేశారు, సిలువలో చనిపోయారు, 3 రోజు మళ్ళీ తిరిగి లేచారు. ఈరోజు అదే ప్రేమ, అదే ఆశీర్వాదం, అదే చూపుతో దేవుడు చూస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. ఈ భూమిలో ఆయన చేసిన ప్రేమ ఎవరు కూడా చేయలేరు. ఈరోజు చాలామంది నీకు ప్రేమిస్తా అంటారు కానీ అవసరంకి ప్రేమిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది ఇలాగే అంటారు, ప్రేమిస్తున్నాను, నీతో నిలబడతాను, సహాయం చేస్తా, కానీ ఈ భూమిలో ఎవరు కూడా యేసు ప్రభు తప్ప సహాయం చేయలేరు. అందరు అవసరంకే మనకి ఓడుకుంటారు. ఇక్కడ చూడండి, మార్తా ఇంటికి తీసుకొచ్చారు ఎవరిని? యేసు ప్రభుని. చెల్లి గురించి రకరకాల మాట వెళ్ళి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు. ఇలా కూడా, అయ్యా యేసు ప్రభు, నా భార్త ఇలాగాయా, ఆయనకి ఏదైనా చేయా. ఎస్సయ్యా, నా భార్య ఇలాగే ఎస్సయ్యా, కొంచెం ఏదైనా చేసే ఎస్సయ్యా. ఎస్సయ్యా, నా తమ్ముడు ఇలాగే, నా చెల్లి ఇలాగే, నా కొడుకు ఇలాగే, నా కూతురు ఇలాగే ఎస్సయ్యా, ఏదైనా చేసేయండి ఎస్సయ్యా, నాకు సమస్య తెచ్చుకుంటున్నారు. బాధ చెప్పిన వాళ్ళు ఎంతమంది లేరు? చాలామంది ఉన్నారు. సేమ్ అలాగే ఎగ్జాక్ట్ జరుగుతున్నాయి ఇక్కడ. ఫస్ట్ మీరు మారు మనసు పొందుకోండి. బోల్డ్ పని పెట్టుకుంటూ ఎవరు మీకు ఈ బాధ తెచ్చుకోమన్నారు? ఏమైనా మీ చెల్లి అన్నారా? మరియమ్మ ఏమైనా అన్నారా మీకు వెళ్ళండి మీరు చేయండి అని ఏమైనా అన్నారా? యేసుప్రభు మీకు ఏమైనా అన్నారా? ఇలాగే రకరకాల సమస్య తెచ్చుకుంటారు, ఇంకొకళ్ళ మీద నింద వేసేస్తారు. హల్లెలూయా. ఇలాంటి కూడా చాలా విశ్వాసీలు ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి. సైతాను గొప్ప చలాకి. మేము 2 అడుగు ముందు పెడితే 10 అడుగు ముందు ఉంటాడు సైతాన్. కాబట్టి సైతాన్ గురించి కూడా తెలుసుకోవాలి. ఒక ఇంటిలో పరిశుద్ధంగా ఎవరైతే జీవిస్తా లేరు వాళ్ళ ద్వారా ఇంకొకరిని సమస్య వస్తుంది. ఎందుకు అయితే యేసు ప్రభు అంటే ఆయనకి భయమే లేదు, వాక్యం అంటే భయమే లేదు, నరకం అంటే భయమే లేదు, పాపం అంటే భయమే లేదు. అలాంటి పర్సన్ ఒక కుటుంబంలో ఉంటారు. ఆ పర్సన్ ద్వారా ఇంకొక పర్సన్ని సమస్య వస్తుంది. మీరు ప్రార్థన చేయలేరు, మీరు చర్చికి వెళ్ళలేరు, మీరు మారు మనిషి కూడా పొందుకోలేరు, మీరు వాక్యం కూడా చదువుకోలేరు. అలాంటి సమస్య వాళ్ళే తెచ్చి ముందు పెడతారు. ఇలాంటి పర్సన్, ఇలాంటి విశ్వాసి కూడా చాలా కుటుంబంలో ఉన్నారు. చూడడానికి మాత్రం భక్తికరంగా కనిపిస్తారు, కానీ ఇంటిలో వేరే యాక్టింగ్ ఉంటుంది. ఈరోజు దేవుడు వాక్యం తెలియక ఈరోజు చాలామందికి, చాలా కుటుంబంని సైతాను గల్లీ విల్లి చేసేసి నాశనం చేసి పడేస్తుంది. చాలా కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా, ఆశీర్వాదం లేకుండా సైతాను ఇలాగే చేసి పడేస్తుంది. ఎందుకైతే వాళ్ళ హృదయంలో, వాళ్ళ శరీరంలో, వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ నాలికలో ఏది లేదు? భయమే లేదు. పాపం అని భయమే లేదు, యేసుక్రీస్తు అంటే భయం లేదు, నరకం అంటే భయం లేదు, పరీక్ష అంటే భయం లేదు. ఇలాంటి కొన్ని విశ్వాసులు కూడా ఉన్నారు కుటుంబంలో. చూడండి, భయం ఉంటే మార్తా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నా చెల్లికి కొంచెం పంపియండి, అంతా బిజీగా ఉన్నాను, కొంచెమైనా మీరు నా గురించి ఎందుకు ఆలోచిస్తలేరు అని ఇవన్నీ చెప్పవు కదా. ఇది కూడా ఆలోచించాలి. మా ఇంటికి యేసు ప్రభు వచ్చారంటే ఎంత భాగ్యత. నేను కూడా వెళ్ళి పాదాల కింద కూర్చుంటూ వాక్యం విందాం, ఆశీర్వాదం పొందుకుందాం, విడుదల పొందుకుందాం, ఏమైనా రోగాలు ఉంటే రోగాల స్వస్థ కూడా పొందుకుందామని ఒక ఆలోచన ఉండాలి. అది లేదు. తిండి విషయంలో బిజీ అయిపోయింది. ఎవరు? ఈ మార్తా. అంటే చూడండి, చాలా కుటుంబంలో కూడా ఇలాగే ఉంది. వాక్యం వింటారు,
వాక్యం కూడా తెలుసు, కానీ వేరే వేరే పనిలో బిజీ అయిపోయి వేరే వేరే విషయంలో ఆలోచిస్తూ ఈరోజు యేసు నుంచి దూరం అయిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? చాలామంది లేరు. ఇది కూడా ఆలోచించాలి. యేసు ప్రభు మార్తాకి ఏం తెలియజేస్తున్నారంటే, నీవు అనేకమైన పనులను గురించి మీరు అనేకమైన పని పెట్టుకుంటూ విచారము కలిగి మీరు చింతిస్తున్నారు, విచారిస్తున్నారు, తొందరపడుచున్నావు గాని మీరు తొందర పడిపోతున్నారు, ఏం చేయాలి ఏం లేదు అని ఇక్కడ యేసు ప్రభు మార్తాకి చెప్తున్నారు. అవసరమైనది ఒక్కటే, అవసరమైనది ఒకటే, అది మన యేసు ప్రభు. అలాగే వాక్యం మనకి ఆశీర్వాదం, పరలోకం, ఇది తప్ప ఏమీ భూమి లేనే లేదు. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. ఏది ఉత్తమమైనది? అది ఏంటి? యేసు ప్రభు వాక్యము కూర్చొని వింటున్నారు. ఇది ఉత్తమమైన ఆశీర్వాదం అన్నమాట. ఈరోజు చాలా కుటుంబం యేసు ప్రభు దగ్గరికి రాకుండా ఉన్నారంటే వాళ్ళ దగ్గర ఏమి ఆశీర్వాదం లేనే లేదు. ఎందుకైతే ఉత్తమ విషయము యేసు ప్రభు దగ్గర ఉన్నాయి. నా పాదాల కింద కూర్చుంటూ వాక్యం వింటుంది. ఎంత మంచి పని చేస్తుంది మరియా. మీరు ఏమో ఈ పని బోల్డ్ పని పెట్టుకుంటూ మీరు బిజీ అయిపోయి రకరకాల ఆలోచనల్లో మీరు ఉన్నారు, కానీ ఈ మరియాని ఈ ఆశీర్వాదం నేను ఇవ్వాలి, అది నేను తప్పకుండా చేస్తాను. హల్లెలూయా. ఈరోజు మేరీ, మార్తా ఇద్దరు అక్క చెల్లెల గురించి ఒక కుటుంబంలో చూసాము. మరియమ్మ ఆత్మికంగా, పరిశుద్ధంగా, వాక్యానుసారంగా యేసుక్రీస్తు దగ్గరే ఉండి జీవిస్తున్నారు. ఈ మార్తా ఏమో ఏం చేస్తున్నారు? లోకానుసారంగా ఆలోచిస్తూ జీవిస్తున్నారు. ఈరోజు చాలా కుటుంబంలో కూడా ఇలాగే ఉన్నారు. 5 ఉన్నారు అనుకోండి, 2 ఏమో వాక్యానుసారంగా జీవిస్తూనే ఉంటారు, యేసు ప్రభు చెప్పిన మాట సరంగా జీవిస్తూనే ఉంటారు, ప్రార్థనతో జీవిస్తూ ఉంటారు, పరిశుద్ధంగా మారు మనసు పొందుకుంటూ జీవిస్తూ ఉంటారు. ఇంకా 3 వాళ్ళు లోకానుసారంగా జీవిస్తూ ఉంటారు. ఆ 3 ఎవరైతే ఉన్నారో లోకానుసారంగా జీవిస్తున్నారు, వాళ్ళ గురించి ఈ పరిశుద్ధంగా జీవించిన వాళ్ళకి ఒక కష్టం తెచ్చిపెడుతుంది. ఎవరు? సైతాన్. వాళ్ళు ఏదో టీవీ ఆన్ చేసుకుంటూ రకరకాల సినిమాలు, సీరియళ్ళు, క్రికెట్లు చూస్తూ ఉంటారు. వీళ్ళకి ప్రార్థన చేయడానికి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, వాక్యం చదవడానికి డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఇలాగే ఈ మేరీ, మార్తలాగా చాలా కుటుంబంలో కూడా ఉన్నారు. మన హృదయంని సరి చేసుకోవాలి. మార్తలాగా అవ్వకుండా మరియమ్మలాగా జీవిస్తూ దేవుడి దగ్గరే ప్రతిరోజు మేము ఒక నిర్ణయం తీసుకోవాలి.